శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? గోచార ఫలితాలు ముఖ్యంగా 8 గ్రహాల యొక్క సంచారం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి ఈ జూన్ మాసంలో అనేటువంటి విషయాన్ని మనము ప్రథమంగా చూసినట్టయితే, సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. అంగారకుడు కుజగ్రహము జూన్ 20 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వృషభ రాశిలో ఉంటున్నాడు. బుధుడు జూన్ 22 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహము జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నది. తదనంతరం కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు 8 జూన్ వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఈ జూన్ మాసంలో ఉంది. మిథున రాశి వారికి జూన్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి జూన్ మాసంలో 15వ తారీఖు తర్వాత రవి జన్మస్థానంలోకి వస్తున్నాడు. రవి జన్మస్థానంలోకి రావడం మూలకంగా బాగా అనుకూలించేటువంటి అవకాశం గోచరిస్తుంది. అంటే 1వ స్థానంలోకి వస్తున్నాడు. 15 కంటే ముందు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. అంటే ద్వాదశము జన్మస్థానము గోచార రీత్యా సూర్యుడికి ప్రతికూలమైనటువంటి స్థానాలే అయినప్పటికీ సూర్యుడు మన లోపల ఒక సమయస్ఫూర్తిని, ఆరోగ్యాన్ని, శారీరక ఇబ్బందులను దూరం చేస్తూ ఒక మనశ్శాంతిని కలిగించేటువంటి గ్రహము కనుక మీకు సమాజంలో గౌరవ మర్యాదలు లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ద్వాదశ జన్మస్థానాలలో సూర్యుడు సంచరిస్తున్నటువంటి సమయంలో మీరు నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో మీరు టీం లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళే కానివ్వండి, రాజకీయ పరంగా ఒక నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు, లేదా ఏదైనా కూడాను ఒక సంస్థలో లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంత మీరు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రభుత్వ పనులు మట్టుకు కొంత పూర్తి అవుతాయి. ఇకపోతే 20 వరకు జూన్ 20వ తారీఖు వరకు కుజుడు వ్యయస్థానంలో ఉన్నాడు. కుజుడు వ్యయస్థానంలో ఉండడము కొంత ఇబ్బందికరము. దానికంటే ముందు అంటే జూన్ కంటే ముందు కుజుడు మిథున రాశి వారికి బాగా యోగకారకుడు. అంటే లాభస్థానంలో ఉంటున్నాడు. లాభస్థానం బాగా కలిసి వస్తుంది. అయితే 20 నుండి మాసాంతం వరకు వ్యయస్థానంలోకి రావడంతో అనుకోకుండా మీకు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మానసికమైనటువంటి ఆందోళనకు గురి అవుతారు. ఇక 20 తర్వాత ఎలా ఉంటుంది కుజుడి యొక్క స్థితి అనంటే
మనకు ధనస్థానంలోకి వస్తున్నాడు. మిథున రాశి వారికి ధనస్థానంలో బుధుడు, గురు, శుక్రుడు ఈ గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంత మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంది. మాట లోపల మట్టుకు మృదుత్వం బాగా అవసరం. అంటే పనులు నెరవేర్చుకోవడానికి మీ యొక్క స్కిల్ను, మాటలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే చాలా సత్ఫలితాలను పొందుతారు. బుధుడు అనుకూలంగా ఉన్నాడు. బుధుని యొక్క స్థితి వలన మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఆలోచించి మనస్సు నిలిపి పనులు చేస్తారు, తద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు చాలా కలిసి వచ్చేటువంటి సమయము ఈ జూన్ మాసము. 22 తర్వాత ఆదాయం కూడాను మీకు బాగా పెరుగుతుంది. శుక్రుడు మీకు చాలా అనుకూలమైనటువంటి స్థితి లోపల ఈ మాసంలో ఉన్నాడు కనుక మీపైన, మీరు చేస్తున్నటువంటి సంస్థ లోపల మీ పనితనానికి గుర్తింపు లభించడము, మీ పైన ఆకర్షణ పెరగడము, మీ పనిపై ఆకర్షితులై యాజమాన్యము కొన్ని ముఖ్యమైనటువంటి పనులను అప్పజెప్పడము, ఇలాంటివి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ప్రేమ వ్యవహారాలలో కూడాను మీకు అనుకూలత ఉంది. శుక్రుడి యొక్క సంచారము శుభప్రదంగా ఉంది గనక. ఇక గురువు 2వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు 2 జూన్ రోజున. ధనస్థానము ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి గురువు యొక్క సంచారం మూలకంగా మొత్తం మీ జీవన శైలి, జీవన విధానము ఈ మాసంలో మారేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ధన లాభము చేకూరుతుంది. కుటుంబం లోపల మీకు సౌఖ్యత, సంతోషము వెల్లివిరుస్తుంది. కొత్త ఆదాయ మార్గాలను కూడా మీరు అన్వేషించే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు కూడాను మీకు వస్తాయి. ఇకపోతే శని యొక్క సంచారము కొంత ఇబ్బంది పెడుతుంది. శని మిథున రాశి వారికి దశమంలో ఉన్నాడు. దశమము వృత్తికి సంబంధించినటువంటి స్థానం. అలాంటి స్థానంలో శనైశ్వరుడు ఈ మాసంలో సంచరిస్తున్నాడు. తద్వారా ఏమవుతుంది, మీరు చేసేటువంటి పనులపైన శని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. తద్వారా పనుల లోపల ఆలస్యము, కష్టపడవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అంటే మామూలు పనికి కూడాను మనము కొంత ఫిజికల్ ఎఫర్ట్ అనేటువంటిది మనము జోడిస్తే కానీ మనకు అనుకూలమైనటువంటి ఫలితము రాదు. ఇక ఆలస్యంగా ప్రమోషన్ వస్తుంది. గురు బాగున్నాడు కనుక ప్రమోషన్ వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. కానీ శని కొంతవరకు అడ్డుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రమోషను, మీకు శాలరీ లోపల పెంపుదల, ఒక గౌరవ స్థితి రావడము, ఇలాంటివన్నీ కూడాను మీకు ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రాహువు విషయం ఆలోచించినట్టయితే భాగ్యస్థానంలో రాహువు సంచరిస్తున్నాడు కాబట్టి విదేశ యోగం అనేటువంటిది బలపడుతుంది. అంటే మీరు బయట ప్రదేశాలకు, దేశాలకు ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మీకు ఈ సమయం లోపల కలిసి వస్తుంది. వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థుల విషయం మనం ఆలోచించినట్టయితే విదేశీ విద్యకు బాగా అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం లోపల కేతువు మీకు అనుకూలంగా ఉన్నాడు. అంటే సోదరులతో, ఆత్మీయులతో, స్నేహితులతో సత్సంబంధాలు ఉంటాయి. అయితే కొంత గ్యాప్ ఏర్పడినప్పటికీ వాళ్ళ మూలకంగా మీకు పనులు నెరవేరేటువంటి అవకాశాలే బాగా ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులకు ఓవరాల్గా ఉత్తమ మాసం ఈ జూన్ మాసం. దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే ముఖ్యంగా విదేశాలకు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ఏవైనా ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, GRE లాంటివి రాస్తున్నటువంటి వాళ్ళు ఈ సమయం లోపల మంచి ఫలితంతో, మంచి స్కోర్తో మీరు నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వ్యాపారము, అంటే డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా రాణించే అవకాశాలు ఉన్నాయి. ట్రేడింగు,
కొనడము, అమ్మడము, క్రయ విక్రయాలు ఇలాంటి వాటిల్లో మీకు అభివృద్ధి కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి, సఫలీకృతమయ్యి మంచి సంబంధము కుదురుతుంది, వివాహం చేస్తారు, మంచి కార్యక్రమాలకు మీరు హాజరవుతారు. ఈ విధంగా మిథున రాశి వారికి ఈ జూన్ మాసము ఓవరాల్గా బాగా కలిసి వస్తుంది. 80% నుండి 85% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కనుక మీరు కొంత మనస్సు నిలిపి మీ స్కిల్స్ను ఉపయోగించి మీరు ఈ మాసంలో పనులు చేసుకున్నట్టయితే చాలా విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలలో మీరు ఆనందంగా ఉంటారు. ఈ సంవత్సరము ఉగాది నుండి జూలై 10వ తారీఖు వరకు, అంటే 10/7/2026 వరకు కాలసర్ప యోగము ఉంది. కాలసర్ప యోగము అనంటే రాహువు కేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను ఉండడం అన్నమాట. ఈ కాలసర్ప యోగము ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. మన దేశీయంగా ఆలోచించినట్టయితే ఇరుగు పొరుగు దేశాలతో, అంటే మన భారతదేశానికి నైబర్ కంట్రీస్ అన్నమాట, బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటివి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్లతో గొడవలు, కలహాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఆ ఇరుగు పొరుగు దేశాల యొక్క అధినేతలతో కూడాను మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి. వాళ్ళు అరాచకాలు సృష్టించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. యుద్ధ వాతావరణము నెలకొంటుంది. ప్రజల లోపల ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జన నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. పంటలకు హాని, తదనుగుణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆ యుద్ధాల యొక్క పర్యవసానం మూలకంగా ప్రపంచమే కాకుండా మన దేశీయంగా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ కాలసర్పయోగం మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడాను దృష్టిలో పెట్టుకొని మన లెవెల్లో మనము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకు మనము వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది మన స్థితి, మన చేతిలో లేదు కనుక మనము ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మన లెవెల్లో మనం ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఉండడము మనము అలవర్చుకోవాలి. అయితే ఈ సమయంలో కాలసర్పయోగం మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి కనుక మనము భగవంతుణ్ణి ఆరాధించడము, నిత్యం కూడాను శివార్చన చేయడము, శివుడికి అభిషేకం చేయడము, శ్రీమన్నారాయణుణ్ణి కొలవడము ఇలాంటివి చేసినట్టయితే మనకు కొన్ని ఇబ్బందులు కలగకుండా, మన వైపుకు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.